ప్రాబ్లం ఎక్కువసేపు మాట్లాడతాను. కాన్సెప్ట్ బలంగా లోపలికి వెళ్ళిపోవాలి. ఏంటది అంటే కనుక ఒకే వస్తువుకి సంబంధించిన శాతాలు అని అనిపిస్తే వరస శాతాలు వేసేయండి. ఓకే, ఇక్కడ నుంచి నీకే తెలియకుండా చాలా స్పీడ్ చేస్తాం. ఓకే, అలాగే ఈ ప్రాబ్లం గమనించిన ఒకసారి. The length of a rectangle is increased by 20% and the width is decreased by 30%. What is the percentage change in its area? ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 20% పెంచి వెడల్పును 30% తగ్గించిన దాని వైశాల్య మార్పు శాతం ఎంత? 2 శాతాలు. ఒకటి లెంత్ కి సంబంధించిన పర్సంటేజ్ ఉంది, లెంత్ కి సంబంధించిన పర్సంటేజ్. సెకండ్ వన్ ఏంటి అంటే కనుక మనకి విడ్త్ కి సంబంధించిన పర్సంటేజ్. ఇది ఇంక్రీజ్డ్ బై, ఇది డిక్రీజ్డ్ బై. ఇక్కడ లెంత్ అని చెప్పిన అలాగే బ్రెడ్త్ అని చెప్పిన రెండు కూడా రెక్టాంగిల్ కి సంబంధించినవి. పొడవు వెడల్పు అనేవి దీర్ఘచతురస్రానికి సంబంధించినవి. రెండు ఒకే దానికి సంబంధించిన శాతాలు ఇచ్చాడు. లెంత్ కి సంబంధించిన పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే బ్రెడ్త్ కి సంబంధించిన పర్సంటేజ్ ఇచ్చాడు. రెండు ఒకే దానికి సంబంధించిన పర్సంటేజెస్ కాబట్టి వరుస శాతాలు కంటిన్యూస్ పర్సంటేజ్ చేస్తున్నాను అని ఫస్ట్ మనం చెప్పుకోవాలి. అంటే మనకు అలవాటు అయిపోవాలి కాబట్టి వాడి ప్రాబ్లం ఎలా చేంజ్ చేసినా చెప్పగలగాలి కాబట్టి. లెంత్ దీర్ఘచతురస్రానికి సంబంధించింది, పొడవు దీర్ఘచతురస్రానికి సంబంధించింది, వెడల్పు అది కూడా దీర్ఘచతురస్రానికి సంబంధించింది. రెండు ఒకే దానికి సంబంధించినవి కాబట్టి నేను వరస శాతాలు వేసుకుంటున్నాను అని నీకు నువ్వు చెప్పుకోగలగాలి. ఓకే, లేదు అనుకుంటే కనుక వైశాల్యము ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి పొడవుకి సంబంధించి వెడల్పుకి సంబంధించి. అలాగే నాన్ మ్యాథ్స్ కూడా చెప్పే మరొక పాయింట్ ఏంటి అంటే కనుక ఈ మెన్సురేషన్ కి సంబంధించి వాడు దీర్ఘచతురస్రం అని పేరు చెప్పొచ్చు, లేదు అనుకుంటే కనుక మనకి త్రిభుజం అని చెప్పొచ్చు, చతురస్రం అని చెప్పొచ్చు, వృత్తము సర్కిల్ అని చెప్పొచ్చు, లేదా 3D కోన్ శంకువుకి సంబంధించి మాట్లాడొచ్చు, సిలిండర్ స్తూపానికి సంబంధించి మాట్లాడొచ్చు, స్పియర్ గోళానికి సంబంధించి మాట్లాడొచ్చు. వాడు ఏ ఆకారం పేరు చెప్పినా సరే వాడు పర్సంటేజ్ ఇచ్చి ఏరియాకి సంబంధించి అడిగాడు అంటే అది కంటిన్యూస్ పర్సంటేజెసే. ఆవేశపడొద్దు. ఫార్ములా నాకు రావట్లేదు కాబట్టి ఎలా చేయాలి అని మాత్రం ఆలోచించొద్దు. ఫార్ములాతో సంబంధం లేదు. మెన్సురేషన్ కి సంబంధించిన దాంట్లో హ్యాపీగా ఫార్ములాతో సంబంధం లేకుండా ఏరియాకి సంబంధించి అడిగాడు అంటే కనుక నువ్వు హ్యాపీగా వరస శాతాల కంటిన్యూస్ పర్సంటేజ్ వేసేయచ్చు. వాడు ఏదో ఒక షేప్ పేరు చెప్తాడు, ఆ షేప్ ను పట్టించుకోవాల్సిన పర్లేదు, ఎస్పెషల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఎందుకంటే నాకు మెన్సురేషన్ లో ఫార్ములాస్ రావు కదండి అందుకని ఇబ్బంది పడుతున్నాను అన్న ఫీలింగ్ తో ఉంటారు. అలాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు. నువ్వు హ్యాపీగా కంటిన్యూస్ పర్సంటేజ్ చేసి ఆ సమాధానం అయిపోతుంది. ఓకే, ఈ పాటికి సమాధానం చెప్పేసి ఉండాలి. మీకు వరస శాతాలు వేసుకొని చెప్పొచ్చు అని చెప్పాను. లేదు అనుకుంటే కనుక చూడండి ఒకసారి. 20% పెంచి అన్నాడు అంటే ఎంత? 120 అంటే ఎంత? 12. 120 అంటే కనుక 12 అంటే జీరోస్ పక్కన పెట్టండి అని చెప్పాను. నెక్స్ట్ 30% తగ్గించినా చెప్పాడు. 30% తగ్గించిన అంటే 70 కాబట్టి 7 కాబట్టి 12 into 7 12 sevens 84 అనగానే 16% డిక్రీజ్ అయిందని చెప్పొచ్చు. 16% డిక్రీజ్ అయింది అని చెప్పొచ్చు. అలా స్పాంటినియస్ గా రాసేయచ్చు. లేదు లెక్క చేద్దామంటున్నాం కాబట్టి 20% పెంచాడు అని చెప్పాడు. 20% పెంచాడు. లెంత్ వచ్చి బ్రెడ్త్ వచ్చి 30% డిక్రీజ్ అయిందని చెప్పాడు. 30% డిక్రీజ్ అని చెప్పాడు కాబట్టి 20% పెరిగింది అనగానే 120/100. అలాగే ఈ 30% తగ్గింది అనగానే 70/100. శాతము అనగానే ఇంటూ 100. క్యాన్సిల్ చేయండి. 100 ఎప్పుడు పోతాయి? ఓకే, ఒక మేనరిజం గా రాస్తాం. ఎప్పుడు వాడి పర్సంటేజ్ అడిగాడని సింబల్ కోసం రాస్తాం. అలాగే న్యూమరేటర్ 2 zeros, డినామినేటర్ 2 zeros క్యాన్సిల్. 12 sevens ఎంత అంటే కనుక 84. ఇది బిలో 100 కన్నా తక్కువ వచ్చింది. 100 కన్నా తక్కువ వచ్చింది కాబట్టి ఎంత తక్కువ వచ్చింది? 16% తక్కువ వచ్చింది. అందుకని దాని యొక్క ఏరియా ఏమవుతుందంటే 16% తగ్గుతుంది. 16% తగ్గుతుంది. వాడు అడిగింది చేంజ్ ఇన్ ఏరియా. వాడు చేంజ్ అడిగాడు. ఎంత చేంజ్ అయ్యిందంటే 16% డిక్రీజ్ అయింది. వాడు చేంజ్ అడిగాడు కాబట్టి క్లియర్గా వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. పర్సంటేజ్ చేంజ్ అడిగాడు కాబట్టి 100 అబౌవ్ వచ్చిందా 100 బిలో వచ్చిందని అడుగుతున్నాడు. 100 అబౌవ్ వచ్చింది, బిలో వచ్చింది కాబట్టి ఎంత బిలో వచ్చింది? 16%.
ఇలా చెప్పుకోవచ్చు అని చెప్పాను. లేదు అనుకుంటే కనుక ఏం మాట్లాడుకున్నాం, కలపండి గుణించండి అని మాట్లాడుకున్నాం. కలపండి గుణించండి అని మాట్లాడుకున్నాం. కలిపితే ఎంత, -10. కలిపితే +20 -30. కలిపితే ఎంత, యాడ్ చేస్తే కనుక కలిపితే -10. గుణించండి చెప్పాను. కలపండి గుణించండి. కాబట్టి హ్యాపీగా అంటే సరదాగా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కలపండి గుణించండి. యాడ్ చేస్తాం, మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే కనుక మనకి 20 × 30 ఎంత అంటే కనుక 2 3 6 కాబట్టి 600. అయితే ఏం చెప్పాము, 2 అంకెల పాయింట్ పెట్టండి. నెక్స్ట్ ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే హ్యాపీగా ఏమైనప్పుడు మనకి -10 -6 అయింది. -10 -6 ఎంత అవుతుంది, -16. -16 మైనస్ అంటే డిక్రీజ్ అయిందని చెప్పడం, మైనస్ అంటే కనుక డిక్రీజ్ అయింది అని చెప్పుకోవడం. ఓకే, కాబట్టి కంటిన్యూస్ పర్సంటేజ్ వరుస శాతాలు అనగానే ఒకే వస్తువుకి సంబంధించిన శాతాలు అన్నప్పుడు హ్యాపీగా వరుస శాతాలు వేసుకోవచ్చు. ఇక్కడ లెంత్ దీర్ఘచతురస్రాల రెక్టాంగిల్ కి సంబంధించింది, బ్రెడ్త్ రెక్టాంగిల్ కి సంబంధించింది, రెండు ఒకే దానికి సంబంధించినవి కాబట్టి నేను వరుస శాతాలు వేసుకున్నాను అని నీకు నువ్వు సెల్ఫ్ టీచింగ్ చేసుకోవాలి. ఎందుకంటే లెక్క మారుతుంది, మారుతున్నప్పుడు కూడా నువ్వు ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కాన్సెప్ట్ మీద దృష్టి పెడతా ఉన్నట్టు ఉంటుంది. ఏ లెక్క ఇచ్చినా చేయగలుగుతాం. అఫ్ కోర్స్ డైరెక్ట్ గానే ఏదైతే లెక్కలో పదాలు వాడుతున్నాం, నెంబర్లు మారుతున్నాయి కానీ పదాలు అవే వస్తున్నాయి. కానీ అంటే అది మన లెక్కనికి వచ్చి అంతే. చెప్పే నాకు మంచి పేరు రావడానికో ఒకటి చెప్తున్న లెక్కలు డైరెక్ట్ గా పడుతున్నాయి, అది హ్యాపీ విషయం. కానీ లెక్క వాడు మార్చినా నువ్వు చేయగలగాలి. లెక్క వాడు మార్చినా చేయగలగాలి, ఎలా మార్చినా చేయగలగాలి, ఎలా ఇచ్చినా చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం గమనించండి ఒకసారి. What is the percentage change in the area of square where its side is increased by 30%? ఒక చతురస్రం యొక్క భుజాన్ని 30% పెంచిన, ఒక చతురస్రం యొక్క భుజాన్ని 30% పెంచిన దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? ఇక్కడ చతురస్రానికి సంబంధించిన స్క్వేర్ చెప్పాడు. చతురస్రం అనగానే లెంత్ అని చెప్పినా బ్రెడ్త్ అని చెప్పినా ఒకటే. ఇక్కడ మనకి రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం తీసుకుంటే ఇది లెంత్ అంటాం, ఇది బ్రెడ్త్ అంటాం. అదే చతురస్రం తీసుకుంటే కనుక ఇది లెంత్ ని సైడ్ అని చెప్తాం, బ్రెడ్త్ ని కూడా సైడ్ అని చెప్తాం. అక్కడ భుజము అని పదం వాడుతాం తప్ప పొడవు వెడల్పు అని పదం వాడాం. కాబట్టి ఇక్కడ లెంత్ అని చెప్పినా సైడే, బ్రెడ్త్ అని చెప్పినా వెడల్పు అని చెప్పినా సైడే, భుజమే. కాబట్టి వాడు పర్సంటేజ్ ఒక్కసారి ఇస్తాడు, 2-3 సార్లు ఇవ్వడు. పర్సంటేజ్ ఒకసారి ఇస్తాడు. మనమే ఏరియా అంటే కనుక 2 సార్లు వేసుకుంటాము, వాల్యూమ్ ఘన పరిమాణము అంటే కనుక 3 సార్లు వేసుకుంటాం, వైశాల్యము అనగానే 2 సార్లు వేసుకుంటాం. ఎందుకంటే చతురస్రం యొక్క వైశాల్యము ఏరియా ఆఫ్ స్క్వేర్, సారీ ఆ ఏరియా ఆఫ్ స్క్వేర్ అనగానే ఏ స్క్వేర్ అని చెప్తాం. ఏ స్క్వేర్ భుజము ఇంటూ భుజము, ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్ భుజము ఇంటూ భుజం అని చెప్తాం. 2 సార్లు దాన్నే వేసుకుంటాం. ఓకే, అది వాల్యూమ్ అనగానే ఘన పరిమాణము 3D కి సంబంధించింది, క్యూబ్ కి సంబంధించింది. క్యూబ్ కి సంబంధించింది ఘన పరిమాణం అనగానే ఏ క్యూబ్, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అని చెప్తాం. 3 టైమ్స్ మనం వేసుకుంటాం. అంటే వాడు పర్సంటేజ్ ఒకసారి ఇస్తాడు, మనమే వాడు ఏరియాకి సంబంధించి అడిగాడు కాబట్టి వాట్ ఇస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద ఏరియా. ఏరియా అనగానే 2 టైమ్స్ వేస్తాం, ఏరియా అనగానే 2 టైమ్స్ వేస్తాం, వాల్యూమ్ అనగానే 3 టైమ్స్ వేసుకుంటాం. నాన్ మెస్సుల కోసం రాస్తాను ఇక్కడ. వాల్యూమ్ అనగానే 3 టైమ్స్ వేసుకుంటాం. ఎందుకంటే ఏరియా అనగానే మనకి ఏ స్క్వేర్ కి సంబంధించింది ఏ ఇంటూ ఏ, వాల్యూమ్ అనగానే ఏ క్యూబ్ కి సంబంధించింది. ఇది కూడా మనకి వాల్యూమ్ అనేది క్యూబ్ కి సంబంధించి అడుగుతాడు, స్క్వేర్ కి సంబంధించి కాదు. వాల్యూమ్ అనేది క్యూబ్, క్యూబ్ ఘనము, ఘనము అనే టాపిక్ కి సంబంధించి అడుగుతాడు. చతురస్రం అంటే 2D కాబట్టి వైశాల్యం మాత్రమే ఉంటుంది, వైశాల్యం మాత్రమే. ఘనము, ఘనము క్యూబ్ కి అయితే కనుక, ఘనము క్యూబ్ కి అయితే కనుక అవి ఖచ్చితంగా ఘన పరిమాణం కూడా ఉంటుంది. ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, అలా ఘన పరిమాణం కూడా ఉంటుంది. ఓకే, అక్కడ మనకి ప్రక్కతల వైశాల్యము లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాడు అప్పుడప్పుడు. ఓకే, సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా. మొత్తానికి ఏదైనా ఏరియా అని పేరు చెప్తే 2 టైమ్స్ వేయండి. అది ప్రక్కతల వైశాల్యమా సంపూర్ణతల వైశాల్యమా అని పట్టించుకోవద్దు, దాన్ని నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. ఏరియా అని కనిపిస్తే 2 టైమ్సే, వాల్యూమ్ అని కనిపిస్తే 3 టైమ్సే. ఓకే, కాబట్టి ఇక్కడ ఏరియాకి సంబంధించి అడిగాడు కాబట్టి చతురస్రము, స్క్వేర్ కి సంబంధించి అంటే 2 టైమ్స్, ఇంకా
30% ఇంక్రీజ్ అయింది అని చెప్పాడు. 30% పెంచినా అని చెప్పాడు కాబట్టి 30% పెంచిన అని చెప్పాడు కాబట్టి ఏం రాసుకోవాలి? 130%. అంటే 130/100. 130/100 అలా ఎన్నిసార్లు వేసుకోవాలి? 2 టైమ్స్ వేసుకోవాలి. 130/100 130/100. ఎందుకని? ఏరియా అన్నాడు కాబట్టి, ఏరియా అని చెప్పాడు కాబట్టి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. అయితే వాడు ఇలా ఇచ్చే పర్సంటేజ్ ఏముంటాయి అంటే కనుక స్క్వేర్ చతురస్రానికి సంబంధించి, స్క్వేర్ చతురస్రానికి సంబంధించి, అలాగే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజానికి సంబంధించి, సమబాహు త్రిభుజము ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి సంబంధించి, అలాగే సర్కిల్ వృత్తానికి సంబంధించి, వృత్తానికి సంబంధించి, స్పియర్ గోళానికి సంబంధించి, వీటన్ని చోట్లకి రేడియస్ ఇస్తాడు. వీటికి సంబంధించేది కనుక సైడ్ అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఫార్ములా ఏముంది అనేది నీకు అనవసరం. ఫార్ములా అక్కడ ఏముంది అనేది నీకు అనవసరం. హ్యాపీగా క్యూబ్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యూబ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, క్యూబ్ కి సంబంధించి ఈ సైడే, క్యూబ్ కి సంబంధించి కూడా ఇలా వాడు ఏ షేప్ పేరు చెప్పినా ఏరియా అని పేరు చెప్తే హ్యాపీగా వాడు 1 టైం వేస్తాడు. పర్సంటేజ్ 1 టైం వేస్తాడు. కాబట్టి మనమే ఏరియా అడిగితే 2 టైమ్స్ వేస్తాము, వాల్యూమ్ అని అడిగితే కనుక 3 టైమ్స్ వేస్తాం. వాల్యూమ్ ఎక్కడ అడుగుతాడు? ఇక్కడ అడుగుతాడు. సారీ, ఇక్కడ స్పియర్ కి సంబంధించి అడుగుతాడు, క్యూబ్ కి సంబంధించి అడుగుతాడు ఘనపరిమాణం. వాల్యూమ్ అనేది స్పియర్ గోళానికి సంబంధించి అడుగుతాడు, అలాగే క్యూబ్ ఘనానికి సంబంధించి అడుగుతాడు. కాబట్టి వైశాల్యము అనగానే 2 సార్లు వేయండి, ఘనపరిమాణము అనగానే 3 సార్లు వేయండి. అంతే. క్యాన్సిల్ చేస్తే కనుక చెప్పాం ఆల్రెడీ, జీరోస్ క్యాన్సిల్, అది 100 క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్. 13 ఎంత అంటే కనుక 169. ఇక్కడ 100 అబౌవ్ వచ్చింది. 100 అబౌవ్ ఎంత వచ్చింది? 69%. కాబట్టి ఏరియాలో ఎంత చేంజ్ వచ్చిందంటే 69% చేంజ్ వచ్చింది. ఏరియాలో ఎంత చేంజ్ మార్పు వచ్చింది, ఎంత చేంజ్ వచ్చింది అంటే కనుక 69%, 69% అని చెప్పచ్చు. ఓకే, లేదు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా 30% పెంచినా అని చెప్పాం. 30% పెంచినా అంటే 130. జీరో పక్క తీసేమని చెప్పాంగా, జీరోస్ పక్కన పెట్టేయండి అంటే 130 అవుతుంది. ఇక్కడ మనకి వైశాల్యానికి సంబంధించింది, చతురస్రానికి సంబంధించింది కాబట్టి 13 స్క్వేర్ 169, లేదా 13 into 13 అని చెప్పొచ్చు. ఇక్కడ హ్యాపీగా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక 169 అనగానే 69% అని చెప్పొచ్చు. చూస్తూ రాసేయచ్చు అని చెప్తున్నాను. అదొక వెర్షన్ మాట్లాడాను. 130%, 30% ఇంక్రీజ్ అయింది అనగానే 130 జీరోస్ పక్కన పెట్టేయండి. 13 స్క్వేర్, ఎందుకు స్క్వేర్ అసలు 2 సార్లు వస్తాం కదా అందుకోసం, లేదా 13 into 13 అలా చెప్పుకోవచ్చు. లేదు ఇంకొక వెర్షన్ మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడాం? కలపండి గుణించండి అని చెప్పాను. ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయిందని ప్లస్ రాసేసుకుంటాం ముందే. కలిపినట్టయితే కనుక 30 ఎంత? 60. కలపండి గుణించండి అని మాట్లాడాం. కలిపితే 30 కలిస్తే 60. 30 గుణిస్తే 30 ఎంత అంటే 900. 30 is 900. నెక్స్ట్ 2 digits తర్వాత పాయింట్ రాయండి, 2 అంకెల తర్వాత పాయింట్ రాస్తే నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి వదిలేయచ్చు. 60 + 9 69 సార్లు. అదే నువ్వు 2% ఇచ్చినప్పుడు నీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ దీన్నే ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే కనుక ఇది మనకి ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. 3% ఇచ్చినా చేయొచ్చు. అప్పుడు ఇలా చేయలేము. ఖచ్చితంగా వరుస 3% ఇచ్చినా చేయొచ్చు, 3 different percentage ఇచ్చినా చేస్తాం. అలాగే ఈ కాంపౌండ్ చక్రవడ్డీకి సంబంధించిన ప్రతి లెక్క కూడా తప్పనిసరిగా వరుస శాతానికి సంబంధించిన లెక్క. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఫ్రమ్ ఏ కంటైనర్ హ్యావింగ్ ప్యూర్ మిల్క్ 20% is replaced by water and the process repeated thrice. At the end of the third operation the milk is. శుద్ధమైన పాలు ఉన్న ఒక పాత్రలో 20% భాగం పాలను తీసివేసి దాని బదులుగా అంతే పరిమాణం నీరు కలిపాడు. ఈ విధంగా 3 సార్లు ఈ ప్రక్రియ కొనసాగింది. 3వసారి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాల స్వచ్ఛత శాతం ఎంత? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇది వరుస శాతాలు వేయాలి అని ఎందుకు థాట్ రావాలి అంటే కనుక
వాడు ప్యూర్ మిల్క్ తీసుకున్నాడు, దాంట్లో 20% పాలను తీసేసాడు, దాంట్లో 20% పాలను తీసేసి 20% నీళ్ళు యాడ్ చేసాడు. 20% అంటే ఉదాహరణకి 5 లీటర్లు ఉన్నాయనుకోండి, 5 లీటర్లు ఉంటే అందులో 20% 1 లీటర్ స్వచ్ఛమైన పాలు వాడి కోసం తీసుకున్నాడు. మరి ఇందులో 5 లీటర్లు తగ్గకూడదని ఏం చేశాడంటే 1 లీటర్ నీళ్ళు వేసేసాడు, అంటే మళ్ళీ 5 లీటర్లు అయిపోయాయి. మళ్ళీ దీంట్లోంచి ఎవరో ఒక ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ 1 లీటర్ పాలు వాళ్ళకి వేసాడు, వాళ్ళ బయటకు వచ్చి గేట్ బయటకు వచ్చేసి మళ్ళీ 1 లీటర్ నీళ్ళు కలిపేసాడు. ఎందుకంటే 5 లీటర్లు ఉండాలని టార్గెట్ గా పెట్టాడు అంతే దీంట్లో. మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళి 1 లీటర్ పాలు పోసాడు, అంటే నీళ్లు కలిపిన పాలు పోసాడు, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ లీటర్ నీళ్లు కలిపేశాడు. అంటే ఏమవుతుంది, మనకి ఫస్ట్ వాడు స్వచ్ఛమైన పాలు తీసుకున్నాడు, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత 1 లీటర్ పాలు కంటే కొన్ని నీళ్లు కలిసాయి. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత బయట ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేశాడు, మళ్ళీ 1 లీటర్ నీళ్లు కలిపాడు. అంటే నీళ్ల సంఖ్య పెరుగుతుంది అలాగా. అంటే ఇక్కడ తీసే ప్రతిసారి కూడా అదే దాంట్లోంచి, అదే పాత్రలో నుంచి ప్రతిసారి దాంట్లోంచి తీస్తున్నాడు, ప్రతిసారి దాంట్లోంచే. ఇక్కడ మనకి పాలు తీస్తున్నాడు, నీళ్ళు వేసేస్తున్నాడు, పాలు తీస్తున్నాడు, నీళ్ళు వేసేస్తాడు, ప్రతిసారి కూడా మనకి అందులోంచి తీస్తున్నాడు. 3 సార్లు రిపీట్ చేశాడు అలాగా. అలా 3 సార్లు రిపీట్ చేశాడు, ప్రతిసారి దాంట్లో చేస్తాడు. కాబట్టి హ్యాపీగా ఇది వరసాతాలకి సంబంధించి అని చెప్పేయచ్చు అనమాట. హ్యాపీగా ఇది వరసాతాలకి సంబంధించింది, ప్రతిసారి దాంట్లోంచి తీస్తున్నాడు. అందుకని ఏం చెప్పొచ్చు అంటే కనుక మనకి 20% ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్ అని చెప్పాడు. అని 20% తీసేస్తున్నాడు, 20% తీసేస్తున్నాడు. కాబట్టి 20% తీసేస్తున్నాడు అని చెప్పాడు, కాబట్టి తీసేస్తున్నాడు అని చెప్పాడు, కాబట్టి 20% తీసేస్తున్నాడు ఎంత, 80%. అందుకని 80/100. ఇలా మనకి 3 times రిపీట్ చేశాడు అని చెప్పాడు, 3 times రిపీట్ చేశాడు అని చెప్పాడు. 3 times రిపీట్ చేశాడని చెప్పేసి జనరల్ గా నాన్ మ్యాథ్స్ కోసం మాట్లాడుతున్నాం. ఫస్ట్ 20% తీస్తే 80 అయింది, మళ్ళీ 20 తీసేస్తే 60 అయింది, మళ్ళీ 20 తీసేస్తే 40 అయింది అని చెప్పేసి రాస్తారు. తప్పది. వరుస శాతాలకి సంబంధించిన దాంట్లో ఎక్కడికి అక్కడ 100% కింద కౌంటింగ్. ఎందుకంటే గమనించండి ఒకసారి, 100 లీటర్లు అనుకున్నాం, 20 లీటర్లు నా ఇంట్లోకి తీసుకున్నాను. మరి ఈ 20 లీటర్లు కవర్ చేయడం కోసం నేనేం చేశాను, మళ్ళీ 20 లీటర్ల నీళ్లని వేసేసాను. మళ్ళీ 100 అయిపోయిందా లేదా? ఇంకొక ఇంటికి వెళ్ళాను, ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు నేను నీళ్లు కలిపిన ఈ 100 లీటర్ల నుంచి మళ్ళీ 20 లీటర్లు ఆడిగేశాను. మళ్ళీ గేటు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 20 లీటర్లు నీళ్లు కలిపేశాను, అంటే మళ్ళీ 100 అయిపోయింది. అంటే ప్రతి చోట ఎక్కడికక్కడ 100% ఫిక్స్ అవుతుంది. అందుకని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ 20 తగ్గింది కాబట్టి 80 అయింది, ఇంకో 20 తగ్గింది కాబట్టి 60 అయింది, ఇంకో 20 తగ్గింది కాబట్టి 40 అయింది అనుకోవడం పొరపాటు. కంటిన్యూస్ పర్సంటేజ్ రాసేటప్పుడు ఏ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ ఇండివిడ్యువల్, పక్కదానితో సంబంధం ఉండదు. ఏ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ ఇండివిడ్యువల్, పక్కదానితో సంబంధం ఉండదు. ఓకే, కాబట్టి ఇక్కడ 3 times రిపీట్ చేయడు, కాబట్టి దీనికి సంబంధించిన సంబంధాలు పక్కన పెట్టడమే. కాబట్టి 80/100, ఇది కూడా 80/100, ఇది కూడా మనకి 80/100. అలా 3 times రిపీట్ చేశాడు. పర్సెంట్ అన్నాడు కాబట్టి ఇంటూ 100, పర్సెంట్ అని చెప్పాడు కాబట్టి ఇంటూ 100. ఏ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ ఇండివిడ్యువల్. నాన్ మ్యాథ్స్ వాడు ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ తప్పు చేస్తారు అక్కడ. ఓకే, కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఫస్ట్ మనకి దీంట్లో 5 లీటర్లు ఉన్నాయి, 1 లీటరు బయటికి తీసేసాం స్వచ్ఛమైన పాలు. వెంటనే ఈ 5 లీటర్లు మనకి తగ్గకూడదు అనుకున్నాం కాబట్టి 1 లీటర్ నీళ్ళు వేసేస్తాం, 1 లీటర్ నీళ్ళు కలిపేస్తున్నాం. మళ్ళీ 1 లీటర్ తీసేస్తున్నాం, మళ్ళీ 1 లీటర్ కలిపేస్తాం. అంటే ఈ 5 అనేది ఫిక్స్. ఆ 5 అనేది ఫిక్స్ అయిపోయేలా చూసుకుంటున్నాము, ఆ 100 అనేది ఫిక్స్ అయిపోయేలా చూసుకుంటున్నాము. ఫస్ట్ 100లో 20 తీసాడు, 80 ఉంది. మళ్ళీ 20 కలిపేసాం కాబట్టి 100 అయింది. ఆ 100లో 20 తీసాడు, 80 ఉంది. మళ్ళీ నీళ్లు కలిపేసాడు కాబట్టి 100 అయింది. అలా అనమాట. అందుకని ఎప్పుడైనా సరే వరుసగా రాసేటప్పుడు పక్క పర్సంటేజ్ తో సంబంధం ఉండదు అనుకున్నాను మ్యాథ్స్ వాళ్ళు. 3 times రాసుకుంటాం. వాడు 3 times రిపీట్ చేశానని చెప్పాడు కాబట్టి 3 times రాసుకుంటాం. క్యాన్సిల్ చేస్తే ఈ 100 క్యాన్సిల్, ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్, అలాగే 0 0 క్యాన్సిల్. 8 × 8 × 8 8 క్యూబ్, 8 క్యూబ్ 5 1 2 5 12 అని చెప్తాం. 8 క్యూబ్ అనగానే 512. 512 అయితే ఇక్కడ బై 10 అని ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ రాస్తాం.
ఒక అంకె తర్వాత పాయింట్ రాస్తాము అంటే 51.2% అని చెప్తాం. 51.2% క్వాలిటీ ఉన్న పాలు వచ్చాయి. 51.2% క్వాలిటీ ఉన్న పాలు వచ్చాయి. 51.2% వచ్చింది. 51.2% వచ్చింది. ఇది క్వాలిటీ అంటే చివరగా వచ్చినటువంటి క్వాలిటీ అన్నమాట. లాస్ట్ లో మనకి ఏదైతే మనకి నీళ్లు కలిపిన పాలు ఉన్నాయో ఆ లాస్ట్ క్వాలిటీ. కానీ వాడిన ప్రశ్న గమనించి ఒకసారి, వాడిన ప్రశ్న గమనిస్తే జాగ్రత్తగా గమనించండి ఒకసారి. At the end of the third operation, the milk is. At the end of the third operation, the milk is అంటే ఈ మూడు అంటే పాలు తీసేసి నీళ్లు కలిపిన తర్వాత, పాలు తీసేసి నీళ్లు కలిపిన తర్వాత చివరగా మిగిలినటువంటి పాల యొక్క స్వచ్ఛత శాతం ఎంత, చివరగా మిగిలిన తర్వాత పాల యొక్క స్వచ్ఛత శాతం అడిగాడు. వాడింది లాస్ట్ ఎండింగ్ క్వాలిటీ అడిగాడు కాబట్టి లాస్ట్ ఎండింగ్ క్వాలిటీ అంటే ఎంత క్వాలిటీ, 100% క్వాలిటీ ఉన్న పాలు ఏ క్వాలిటీకి వచ్చేసాయి, 51.2% క్వాలిటీకి వచ్చాయి. 100% క్వాలిటీ ఉన్న పాలు 51.2% క్వాలిటీకి వచ్చాయి. ఇక్కడ సమాధానం ఎంత అంటే 51.2 అని చెప్పొచ్చు. 51.2 అయితే వాడి ప్రాబ్లం కనుక పర్సంటేజ్ చేంజ్ అడిగితే, పర్సంటేజ్ చేంజ్ అడిగితే అంటే పాల స్వచ్ఛతల్లో మార్పు శాతము అని అడిగితే, పాల స్వచ్ఛతను ఆపేశాడు కాబట్టి సమాధానం 51.2. పాల స్వచ్ఛత శాతము మిల్క్ పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి 51.2. అలా కాకుండా చేంజ్ ఇన్ పర్సెంటేజ్ అడిగితే కనుక అప్పుడు ఏం చెప్పాలి అంటే ఇది 100 బిలో ఉంది. ఎంత 100 బిలో ఉంది అంటే కనుక 48.8. పర్సెంటేజ్ చేంజ్ పాల స్వచ్ఛతలో మార్పు శాతము అడిగితే కనుక మార్పు శాతం అడిగితే కనుక అప్పుడు ఏం చెప్పాలంటే కనుక 48.8% అని చెప్తాం. అంటే 100 కంటే ఎంత తక్కువ ఉంది, 48.8% తక్కువ ఉంది కాబట్టి తగ్గింది, డిక్రీజ్ అయిందని చెప్తాం. చేంజ్ అన్నప్పుడు పెరిగిందా తగ్గిందా అని చెప్పాలి. మార్పు చేంజ్ అన్నప్పుడు ఖచ్చితంగా పెరిగిందా తగ్గిందా చెప్పాలి. ఎంత తగ్గింది అంటే 100కి ఎంత బిలో ఉంది, ఎంత పెరిగింది అంటే 100కి అబవ్ ఎంత ఉంది అని చూస్తాం. కాబట్టి ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్ మెన్సురేషన్ లో. వాడు మెన్సురేషన్ అడిగేటప్పుడు వైశాల్య శాతము ఎంత, వైశాల్య మార్పు శాతము ఎంత అడుగుతూ ఉంటాడు. వైశాల్య చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఇన్ ఏరియా అడుగుతుంటాడు. చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఇన్ ఏరియా అడిగాడా, పర్సెంట్ ఇన్ ఏరియా అడిగాడా చూసుకోవాలి. వాడు చేంజ్ అడుగుతున్నాడా డైరెక్ట్ అడుగుతున్నాడా చూసుకోవాలి. ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఇంతకు ముందు ప్రశ్నల్లో మార్పు అడిగాడు కాబట్టి తీసేసాం. ఇక్కడ మనకి మార్పు అడగల, పాల స్వచ్ఛత అని ఆపేశాడు. కాబట్టి మనం స్వచ్ఛత వరకు చేసాం అంతే. 51.2 ప్రాబ్లం ఎలాగైనా డిజైన్ చేయొచ్చు కాబట్టి వాడు ఈ రకంగా కూడా అడగొచ్చు. పాల స్వచ్ఛతలో మార్పు శాతం ఎంత, చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఇన్ మిల్క్ అని అడిగితే కనుక అప్పుడు మనం 48.8% అని చెప్పాలి. ఇది కూడా రాసుకోండి, అక్కడ డైరెక్ట్ గా రాసుకోండి. స్వచ్ఛత అని అడిగితే 51.2% సమాధానం అవుతుంది. స్వచ్ఛతలో మార్పు శాతం అడిగితే 48.8% అవుతుంది అని చెప్పి రాసుకోవాలి. డైరెక్ట్ గా వాక్యం రాసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. number is decreased by 10% and then increased by 10%. The number so obtained is 10 less than the original number. What was the original number? ఒక సంఖ్య 10% తగ్గించి తర్వాత 10% పెంచారు. ఒక నెంబర్ ని 10% తగ్గించి తర్వాత 10% పెంచారు. ఫస్ట్ మనకి పెంచారు అని చెప్పాడు, మళ్ళీ ఈ నెంబర్ ని తగ్గించారని చెప్పాడు. మొత్తం మీద ఇక్కడ పెంచినటువంటి పర్సంటేజ్ కానీ తగ్గించినటువంటి పర్సంటేజ్ కానీ ఫస్ట్ తగ్గించారు, తగ్గించినటువంటి పర్సంటేజ్ కానీ పెంచినటువంటి పర్సంటేజ్ కానీ రెండూ కూడా మనకి ఒకే దానికి సంబంధించినవి, నెంబర్ కి సంబంధించినవి. 10% డిక్రీజ్ అయింది అని చెప్పాడు. ఫస్ట్ మనకి డిక్రీజ్డ్ బై 10% ఫస్ట్, నెక్స్ట్ ఇంక్రీజ్డ్ బై 10%. అక్కడ 10% డిక్రీజ్ అని చెప్పినా 10% ఇంక్రీజ్ అని చెప్పినా సరే రెండు కూడా ఒకే నెంబర్ కి సంబంధించినవి, కాబట్టి ఏం చేయాలి మనం వరస సాధన వేసుకోవాలి.
అక్కడ పెంచిన పర్సంటేజ్ కానీ తగ్గించిన పర్సంటేజ్ కానీ రెండు ఒకే నెంబర్ కి సంబంధించినవి కాబట్టి వరుస శాతాలు వేసుకుంటున్నాను అని అనుకుంటే సరిపోద్దు. ఓకే, కాబట్టి వరుస శాతాలు వేసుకొని చేయొచ్చు. లేదా అంతకన్నా స్పీడ్ గా చెప్పేద్దాము అనుకుంటే కనుక 10% తగ్గింది అంటే 90% అంటే 9, 10% ఇంక్రీజ్ అయింది పెరిగింది అంటే కనుక 110%, 110, 110 కాబట్టి 110 జీరోస్ పక్కన పెట్టమని చెప్పాను. 9 into 11 ఎంత? 99. 99 అనగానే 1% డిక్రీజ్ అయింది అని చెప్పచ్చు. 99 అనగానే 1% డిక్రీజ్ అయింది అలా చెప్పొచ్చు. ఓకే, లేదండి నేను వరుస శాతాలు వాడుకుంటామని చెప్పుకుంటున్నాం కాబట్టి 10% తగ్గింది, 10% పెరిగింది అని చెప్పాడు. 10% తగ్గింది అనగానే 90% అంటే 90/100. నెక్స్ట్ 10% పెరిగింది అనగా 110% అంటే 110/100. శాతము అన్నాడు కాబట్టి ఇంటూ 100, శాతము అన్నాడు కాబట్టి ఇంటూ 100, 100 క్యాన్సిల్, ఈ 2 zeros అలాగే 2 zeros క్యాన్సిల్. 9 into 11 ఎంత అంటే 99 అవుతుంది. 99 అనగానే 1% డిక్రీజ్ అయిందని చెప్పొచ్చు. 1% డిక్రీజ్ అయింది అని చెప్పొచ్చు. అయితే వాడు ఎంత శాతము తగ్గింది లేదా వాడి జీతంలో మార్పు శాతం ఎంత అడగల. వాడి జీతంలో మార్పు శాతం ఎంత, చేంజ్ ఇన్ ఇన్కమ్, చేంజ్ ఇన్ శాలరీ ఇలాంటి పదాలు కనుక వాడితే 1% డిక్రీజ్ అయింది అని చెప్పొచ్చు. 1% డిక్రీజ్ అయిందని చెప్పొచ్చు. కానీ వాడు క్లియర్ గా ఏం చెప్పాడంటే అమౌంట్ కి సంబంధించి అడుగుతాడు. అప్పుడు వచ్చిన సంఖ్య విలువ అసలు సంఖ్య కంటే 10% తక్కువ. అసలు సంఖ్య అంటే 100% కంటే అని చెప్తున్నాడు. 100% కంటే అప్పుడు వచ్చిన సంఖ్య అంటే 99% వచ్చింది. మనకి 99% వచ్చింది. అప్పుడు వచ్చిన సంఖ్య 99% వచ్చింది. ఆ సంఖ్య అసలు సంఖ్య కంటే అంటే 100% కంటే వాడు 10 తక్కువ అన్నాడు. మనం ఎంత తక్కువ అంటున్నాం? 1% తక్కువ అంటున్నాం. మనమేమో 1% తక్కువ అంటున్నాం. ఆ ప్లేస్ లో వాడు 10 తక్కువ, 10 తక్కువ అని చెప్తున్నాడు. అందుకని 1% to 10 అయితే వాడు అసలు సంఖ్య 100% ఎంత? దీంట్లో రెండు కలిపి చేసాం చూడ ఒకసారి. ఒకటి వరుస శాతాలు ఉంది, కంపారిజన్ ఉంది. మన ప్రకారంగా 1% తక్కువ, కానీ వాడేం చెప్పాడంటే కనుక ఒరిజినల్ నెంబర్ కంటే 10 తక్కువ అని చెప్పాడు. చూడండి ఒకసారి. అప్పుడు వచ్చిన సంఖ్య ఎంత? 99%. అసలు సంఖ్య 100% కంటే మన ప్రకారంగా 1% తక్కువ కాబట్టి 1% వాల్యూ 10 అయితే 100% ఎంత? దీనికి ఒక 0 పెరిగింది. 100 కూడా 0 పెరిగితే ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 100 కూడా 0 పెరిగితే 1000 అవుతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 1000 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 1000 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి జస్ట్ ఎందుకు కంటిన్యూస్ పర్సంటేజ్ చేశానో ఇది ఎక్కువగా ఆలోచించండి. లెక్క అంతటి నేను రాసేసుకోవడం కంటే సార్ ఇక్కడ మనకి కంటిన్యూస్ పర్సంటేజ్ వాడారు. ఎందుకు వాడారు? ఇక్కడ పర్సంటేజ్ ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది. వాడు దేనికి? నెంబర్ కి సంబంధించి 10% ఇంక్రీజ్ అయింది. అదే నెంబర్ కి సంబంధించింది. 2% ఆ నెంబర్ కి సంబంధించినవే కాబట్టి సార్ ఇక్కడ వరుస శాతాలు వాడుకున్నారు అని నీకు నువ్వు సెల్ఫ్ టీచింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లం ఎన్ని రకాలు మార్చొచ్చు. చూడండి ఒకసారి. పాయింట్ ఇదే, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని చేస్తాం మనం. డిఫరెంట్ గా ఒకే లెక్కనే 4-5 నెంబర్లు మార్చి, ఇప్పుడు దీర్ఘచతురస్రం పొడవు ఒక నెంబరు, వెడల్పు నెంబర్ ఇచ్చి అదే దీర్ఘచతురస్రం మళ్ళీ వేరే నెంబర్లు మార్చి అదే దీర్ఘచతురస్రం మళ్ళీ వేరే నెంబర్లు మార్చిన ఉపయోగం లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తాను చూసుకోండి ఒకసారి. కాన్సెప్ట్ ఒకటే. మీకు ప్రాక్టీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ చేయండి. ప్రీవియస్ పేపర్ లో ఉంటాయి కాబట్టి దాంట్లో లెక్కలు చేయండి. కానీ ఎప్పుడు కంటిన్యూస్ పర్సంటేజ్ చేస్తాము అని గమనించండి ఒకసారి. లేదు కలపండి గుణించండి అని చెప్పాను. కలపండి 10% తగ్గినాడు కాబట్టి -10, ఇది 10% పెరిగినాడు కాబట్టి +10. ఫస్ట్ కలపండి. కలిపితే ఎంత? 0. కలిపితే 0. గుణించండి -100. 10 × 100 ప్లస్ ఇంటూ మైనస్. అయితే మనం 2 అంకెల తర్వాత పాయింట్ రాయండి అని చెప్తున్నాం కాబట్టి 2 అంకెల పాయింట్ ఇక్కడ రాస్తాం. కాబట్టి 0 - 1 ఎంత అంటే -1. 0 - 1 ఎంత అంటే -1 అంటే 1% తగ్గింది. 1% తగ్గింది. ఓకే అండి. కలపండి గుణించండి చెప్తున్నాం.
అంటే ఎందుకు అస్తమానం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే కనుక చక్రవడ్డీకి సంబంధించి చేసేటప్పుడు చాలా స్పీడ్ గా ఉపయోగించుకుంటాం. అందుకు అక్కడ వరసాతలు వేస్తూనే పర్సంటేజ్ చూస్తూ కూడా మనం సమాధానం చెప్పడానికి ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అందుకని అంటే పోయేలేదు కదా, కలపడం గుణించడం చూసి చెప్పొచ్చులాగా. కలిపితే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ప్లస్ మైనస్ రెండు ఒకే నంబర్ పదాలు కాబట్టి 0, కలిపితే 0, గుణిస్తే 100 కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతాం 1 -1 కాబట్టి 1% డిక్రీజ్ అయింది అని చెప్పొచ్చు కదా. మన ప్రకారంగా 1% తగ్గింది, వాడి ప్లేస్ లో 10 తగ్గింది. 1% 10 అయితే 100% ఎంత? 0 పెరిగింది, ఇక్కడ ఒక 0 పెరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం గమనించిన ఒకసారి 8% of the people eligible to vote are between 18 and 21 years of age. In an election, 85% of those eligible to vote who are between 18 and 21 actually voted. In that election, the number of persons between 18 and 21 who actually voted was what percentage of eligible to vote? క్వశ్చన్ జాగ్రత్త చూసుకుని ఒకసారి ఏదో కన్ఫ్యూజన్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కానీ జనరల్ పాయింట్ మొత్తం ఓటు ఉన్న అర్హత వారిలో 8% 18-21 సంవత్సరాల మధ్య వయసు వారు, ఎన్నికల అర్హత ఉన్న 18-21 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లలో 85% మంది మాత్రమే ఓటు వేస్తే మొత్తం అర్హత ఉన్న ఓటర్లలో వీరు ఎంత శాతం? ఓకే, చాలా భయపెడుతున్నట్టుగా ఉంది కానీ ఏమీ లేదు. ఇక్కడ టోటల్ గా మనకి జనం ఉన్నారు, టోటల్ గా పీపుల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, టోటల్ గా పాపులేషన్ ఎంతో తెలియదు, పక్కన పెట్టండి. దీంట్లో 8% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 8% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరట? 18-21 మధ్యలో ఓటు వేసేవాడు. 18 and 21 years of age. టోటల్ పాపులేషన్ లో ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఆ గ్రామంలో ఉన్న వారిలో 18-21 సంవత్సరాల వయసు వారు 8% మంది ఉన్నారు. అంటే ఓటు వేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు 8 మంది ఉన్నారు. ఓటు వేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు 8% మంది ఉన్నారు. అంటే 100 మంది అనుకుంటే 8 మంది వీళ్ళు ఓటు వేయచ్చు. టోటల్ జనాభా 100 మంది అనుకుంటే 8 మంది ఉన్నారు. 8 మంది ఉన్నారు. ఎందుకంటే 8% అని చెప్పాడు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాడంటే కనుక ఈ 18-21 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లలో అంటే 8 మందిలో లేదా 8% లో 85% మంది మాత్రమే ఓటు వేస్తే 85% మంది మాత్రం ఓటు వేస్తే అంటే ఈ 8 మందిలో మనం ఏదైతే అన్నామో వాళ్ళల్లో 85% మంది మాత్రమే ఓటేశారు. 85% మంది 85% మంది ఓటేశారు. 8 మందిలో 85%, 8 మందిలో 85% మంది ఓటు వేస్తే అప్పుడు టోటల్ జనాభాలో మొత్తం ఓటర్ల శాతం ఎంత అడిగాడు. కాబట్టి క్లియర్ గా చూడండి ఒకసారి. ఈ 8% మంది 18-21 సంవత్సరాల వయసు వారు, ఈ 85% మంది కూడా మనకి 18-21 సంవత్సరాల వయసు వారే. 8% మంది జనాభా టోటల్ జనాభాలో 18-21 సంవత్సరాల వయసు వారు 8% మంది ఉన్నారు. ఆ 8% మంది ఓటు వేసేసారా అంటే అందరూ ఓటేయలేదు. అందులో 85% జనాభా మాత్రం ఓటేశారు. 85% జనాభా మాత్రం ఓటేశారు. ఓకే, ఇంకా మీకు అర్థం అవ్వాలి అనుకుంటే కనుక 1000 మంది అని అనుకుందాం. కొన్ని 10,000 మంది జనాభా ఉన్నారు. 10,000 మంది జనాభా ఉన్నారు. ఈ 10,000 మంది జనాభాలో ఈ 18-21 సంవత్సరాల వయసు వారు 8% అని చెప్పాడు కాబట్టి పర్సంటేజ్ కట్టేటప్పుడు 2 zeros తీసామని చెప్పాను. ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసాడని చెప్పాను గతంలో. కాబట్టి 800 మంది అంటే ఓటు వేయడానికి అర్హత ఉన్నవారు 800 మంది. 10,000 మందిలో 800 మందికి మాత్రమే ఓటు వేసే అర్హత ఉంది ఈ వయసు వాళ్ళకి. మరి అందరూ వేశారా అంటే అందరూ వేయలేదు. ఇందులో 85% మందే వేశారు. 100కి 85 మందే వేశారు. 100కి 85 మంది మాత్రమే వేశారు. 100కి 85 మంది వేశారు అంటే 15 మంది ఓటేయలేదు. 100కి 15 మంది ఓటు వేయలేదు. 100కి 15 మంది ఓటు వేయలేదు. కేవలం 85% ఓట్లు వేశారు. కాబట్టి ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసామని చెప్పాను. 8 × 85 క్లియర్ గా మనకి 640 ప్లస్ ఇది ఒక 40 680 మంది. 680 మంది మాత్రమే ఓటేశారు. టోటల్ గా
టోటల్ గా 10,000 మంది జనాభా తీసుకుంటే అందులో ఓటు వేయడానికి అర్హత ఉన్న వాళ్ళు 800 మంది అయితే 800 మందిలో ఓటు వేసిన వాళ్ళు ఎంత అంటే 680 మాత్రమే. 680 మాత్రమే. ఇదిగో ఈ వీళ్ళకి సంబంధించిన శాతం ఎంత అడిగాడు. ఈ 10,000 మందిలో మొత్తము అర్హత ఉన్న ఓటర్లలో అంటే 10,000 మందిలో ఈ ఓటు వేసిన వాళ్ళ శాతం ఎంత, 680 మందిది ఎంత, అది అడు ప్రశ్న. అప్పుడు లెక్క డీటెయిల్ చేయమంటే కనుక 680 బై మొత్తం 10,000 మందికి కాబట్టి 10,000 శాతము అనగానే ఇంటూ 100 అని వేస్తాం. ఈ 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఇక్కడ మనకి ఒక అంకె తర్వాత పాయింట్ రాసుకుంటాం కాబట్టి బై 10 ఉంది కాబట్టి 6.8. సమాధానం ఎంత అంటే 6.8. అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడాను. అయితే సింపుల్ గా ఏం మాట్లాడుతున్నాము అంటే కనుక 8% జనాభా అని చెప్పింది 18-21 సంవత్సరాల వయసుకు సంబంధించింది. 85% మంది ఓటేసింది అది 18-21 సంవత్సరాల వయసుకు సంబంధించింది. అంటే వాడి 2% ఒకరికి సంబంధించింది. 18-21 years వాళ్ళకి సంబంధించింది. 8% గాని 85% గాని ఎవరికి సంబంధించింది అంటే కనుక క్లియర్ గా ఈ 18-21 years వాళ్ళకి సంబంధించింది. అయితే వాడు ఇంక్రీజ్ డిక్రీజ్ అని చెప్పలా. ఇక్కడ ఇంక్రీజ్ అంటే కనుక 108 అని రాస్తాం. ఇక్కడ డిక్రీజ్ అంటే కనుక 15 అవుతుంది. 15 అని రాస్తాం. కానీ వాడు ఇంక్రీజ్ అని కానీ డిక్రీజ్ అనే పదం వాడలేదు. ఎలా ఉన్నదో అలా రాస్తాం. పెరిగింది అంటే పెంచండి, తగ్గింది అంటే తీసేయండి. వాడు ఏమి అన్నది కాబట్టి హ్యాపీగా ఏం చెప్పొచ్చు అంటే 8% కాబట్టి 8/100, 85% కాబట్టి 85/100. వాడికి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100, పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. క్లియర్ గా 100 క్యాన్సిల్ చెప్పినారు గతంలో కూడా. 100 ఎప్పుడు పోతాను ఉంటాయి. ఇంకా మనకు అవకాశం ఉందా అంటే లేదు. గుణించేయండి. 85 ఎంత అంటే 8 8 64 అంటే 640 ప్లస్ 40 680. హారంలో మనకి క్లియర్ గా చూడండి ఒకసారి 2 zeros ఉన్నాయి కాబట్టి 2 అంకెల పాయింట్ అంటే 6.8%. 6.8% చెప్పొచ్చు. 6.8% చెప్పొచ్చు. చూడండి ఒకసారి ఎందుకు వరుస శాతాలు వాడానో చూడండి ఒకసారి. ఎందుకు వరుస శాతాలు, ఇది నువ్వు పట్టుకోవాల్సిన పాయింట్. సార్ ఈ లెక్కకి ఎందుకు వరుస శాతాలు వేశారు? 8% అనేది 18-21 సంవత్సరాల వయసు వాళ్ళకి సంబంధించింది. అలాగే 85% అనేది 18-21 సంవత్సరాల వయసు వాళ్ళకి సంబంధించింది. రెండు ఒకరికి సంబంధించిన పర్సంటేజే. అలా ఒకే వస్తువుకి సంబంధించిన పర్సంటేజ్ అనిపిస్తే హ్యాపీగా వరుస శాతాలు రాసుకోవచ్చు. ఓకే, అప్పుడు నేను నోట్స్ ని నీట్ గా రాసుకుంటూ ఉండండి. మీకు నువ్వుగా సరదాగా కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు సెల్ఫ్ టీచింగ్ నోట్స్ ఏదో సింగిల్ లైన్ లో చెప్పారు బాగా చెప్పారే అని చెప్పేసి రాసుకోవద్దు. ఎందుకు రాశారు? పర్సంటేజ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ చాప్టర్ అయ్యేసరికి నీలో తెలియకుండా కాన్ఫిడెంట్ చాలా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏ లెక్క ఇచ్చినా చేయగలన ఫీలింగ్ వస్తుంది. అందుకని కాన్సెప్ట్ చెప్తున్నాడు మొదటి లెక్కకే తక్కువ అనుకున్నా సరే ఒక 20 నిమిషాలు కేటాయిస్తున్నా ఒక్క లెక్కనే. ఎందుకంటే నీలో ఆ ప్రాబ్లం మీద కమాండ్ గానీ తప్పించగలిగాను అనుకోండి నువ్వు ఎన్ని లెక్కలు ఇచ్చినా చేయొచ్చు. ఓకే, ఇంకా మనం ఇదే కాన్సెప్ట్ మీద ఇంకొక వీడియో కూడా మనం చేసుకుందాం. ఆ లెక్కలు కూడా చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు క్లాసులు వింటున్నారు కాబట్టి మీరు వింటున్న క్లాసులు కనుక మీకు బాగా యూజ్ అవుతున్నాయి, మీరు లెక్కలు చేసే విధానంలో మార్పు వస్తుంది, ఈజీ అవుతుంది, మ్యాథ్స్ చెప్పే విధానం నాకు బాగా నచ్చుతుంది ఓకే అని అనిపిస్తే కనుక, మీకు బాగా నచ్చితే కనుక ఓకే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మన యాప్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలా సార్ చెప్తున్నారు బాగుంది అని ఒక పదం చెప్పండి, వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది. మన యాప్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.